స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా దెందులూరు నియోజకవర్గాన్ని స్వచ్ఛ దెందులూరుగా రూపొందించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో పాటు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలకు కేటాయించబడిన స్వచ్ఛ రథాలను సోమవారం ఉదయం ఏలూరులోని స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. గ్రామాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు రూపొందించబడిన స్వచ్ఛ రథాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇప్పటికే దెందులూరు మండలంలో స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టగా మరో 3 మండలాలైన పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలకు కూడా సోమవారం స్వచ్ఛ రథాలను ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెత్తను ఇచ్చి వారికి ఉపయోగకరమైన వస్తువులను పొందాలని, తద్వారా గ్రామాల్లో స్వచ్ఛతకు దోహదపడాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో కావాల్సినటువంటి చిన్న వస్తువుల్ని వాళ్ళకి కేజీ 15 రూపాయలు చొప్పున వాళ్ళు ఎన్ని కేజీలు ప్లాస్టిక్ వేస్ట్ కనుక స్వచ్ఛ రథానికి ఇస్తారో అన్ని 15 రూపాయలు విలువ చేసేటువంటి వస్తు మార్పిడి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి స్కీము. పబ్లిక్ అంతా దీనికి సహకరించాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఎక్కడా కూడా భూమిలో కాలుష్యాన్ని పెరక్కోకుండా అడ్డుకోవడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఇదంతా కూడా అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం రాష్ట్రం అంతా పెట్టారు. దెందులూరులో కూడా మేము ప్రారంభించాం.